ఒంటరిగా బ్రతకాలని నిర్ణయించుకొని నా వాళ్ళందరికీ దూరంగా వచ్చేశాను. కానీ నాకు ఆ లోటు తెలియకుండా నువ్వు మళ్ళీ నాకు కుటుంబాన్ని ఇస్తున్నావు. నా లైఫ్ని డిసైడ్ చేసుకున్నానని ఇప్పుడు నా జీవితానికి సరైన మార్గం దొరికింది. నీ లైఫ్ నీ ఇష్టం కళ్యాణి, కానీ అందరికీ దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఇంటికి వెళ్ళాలంటే విధవనైన నేను ఒక పెళ్లి కాని అమ్మాయిలా మారాలి. దానికి నీ అంగీకారం, ఆశీర్వాదం రెండూ కావాలి తల్లి. ఆ జనమేంటక్కడ? అది ఊరు రచ్చబండండి. అది ఏంటంటేనండి, ఈ ఊరు అమ్మాయి పక్కూరు అబ్బాయి ప్రేమించుకున్నారండి. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవడం లేదండి. అందుకే ఈ పంచాయతీ. తీర్పు చెప్పేది ఎవరనుకుంటున్నారు? మన శివరామకృష్ణ గారే. ఇందాక నుంచి తెగ మాట్లాడేస్తున్నానండి. అసలు మీరు మా అయ్యగారికి ఏమవుతారండి? మీరిద్దరూ ఒకే కాలేజీలో చదువుతున్నారా? అవునండి. మీరు తప్పు చేశామన్న భావన మీలో ఉందా? మరెందుకు తల దించుకొని సమాధానం చెబుతున్నారు? ప్రేమించుకునే ముందు ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా అని ఎప్పుడైనా ఆలోచించారా? సమాధానం చెప్పండి. మీ సమాధానం మీదే నా తీర్పు ఆధారపడి ఉంటుంది. బాగా ఆలోచించుకుని సమాధానం చెప్పండి. సరే, వీళ్ల విషయం కాసేపు పక్కన పెట్టండి. ఇప్పట్లో మీ అమ్మాయికి పెళ్లి చేసే ఉద్దేశం మీకుందా? ఉందయ్యా, కానీ మాకు తగిన సంబంధం కావాలన్న ఆశ ఉంటుంది కదయ్యా. ఈ అబ్బాయికి ఏం తక్కువ? క్షమించండి, వాళ్ళని కించపరచాలన్న ఉద్దేశం మాకు లేదు. వాళ్ళకి పెద్దగా ఆస్తులేమీ లేవు, అందుకని. ఆస్తి కన్నా ఆప్యాయంగా చూసుకునే భర్త ముఖ్యం. కట్నం గురించి ఆలోచించకుండా కోడల్ని కూతుర్లా చూసుకునే అత్తా మామలు ముఖ్యం. అబ్బాయి గుణగణాలేమిటి, మంచి చదువు ఉందా, అమ్మాయిని సుఖపెట్టగలడా అని మాత్రమే ఆలోచించాలి. ఆస్తి పాస్తులు శాశ్వతం కాదు. ప్రేమ, ఆప్యాయత, బంధాలు మాత్రమే శాశ్వతం. ఎంత చదువుకున్నా, ఎంత సంపాదించినా కూతురికి గొప్పింటి సంబంధం చూడాలన్న కోరిక మాకుంటుంది కదయ్యా. అమ్మాయి తల్లి అన్న దాంట్లో కూడా న్యాయం ఉంది కదండి. కానీ వీళ్ల ప్రేమలో నాకు నిజాయితీ కనిపిస్తోంది. ప్రేమించుకున్నామని తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని లేచిపోయి పెళ్లి చేసుకునే రోజులయ్యాయి ఇవి. అలాంటిది ధైర్యంగా వచ్చి మా ప్రేమను అంగీకరించండి అని తల్లిదండ్రులతో చెప్పారంటే వీళ్ల ప్రేమ నిస్వార్థమైనది. మనం ఇన్ని ప్రశ్నలు వేసినా వాళ్ళు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారంటే సమాధానం చెప్పలేక కాదు. మా పాటికి మేము కలిసే బ్రతుకుతామని నిర్ణయించుకుంటే మమ్మల్ని కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి అని వాళ్ల మనసుల్ని తొలుస్తున్న ఆలోచన.
ఇలాంటి పిల్లల్ని కన్నా మీరు అదృష్టవంతులయ్యా. అయ్యా అది ఈ పెళ్లికి మేము ఒప్పుకుంటే మా కులపోళ్ళు మమ్మల్ని వెలేస్తారయ్యా. ఆపవయ్యా. కులం అంట కులం. రేపు నీకు చేతకాక ఏ కాలో చెయ్యో పడిపోతే నీ కులమే నీకు కూడుబెడుతుందా? నీ కులమే నీ కష్టాలు తీరుస్తుందా? కులమతాలకు అతీతమైన ఈ దేశంలో పుట్టి ఇంకా కులం కులం అంటావేంటయ్యా? ప్రేమించుకుంటే తప్పు కాదు, ఆ ప్రేమలో స్వార్థం ఉంటే తప్పు, ఆ ప్రేమలో మోసం ఉంటే తప్పు. ప్రేమ కోసం తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టేలా ఇల్లు వదిలి వెళ్ళిపోతే తప్పు. అలాంటి ప్రేమను కాదనడంలో అర్థం ఉంది. కానీ వీళ్ల ప్రేమ స్వచ్ఛమైనది. వీళ్ల ప్రేమకు అడ్డుపడకండి. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నారు? సరే, ఈ అబ్బాయికి ఏ ఆస్తి లేదని మీరు సంకోచిస్తే గనుక అతనికి ఆస్తి నేనిస్తాను. ఊరి చివరున్న 5 ఎకరాల మగాణి అబ్బాయి పేరున రాస్తాను. ఇప్పుడు మీకు సమ్మతమేనా? అబ్బాయికి ఆస్తి వస్తుందంటే మాకేమీ అభ్యంతరం లేదయ్యా. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? నేను మీ కులపోణ్ణి కాదని పొలం వద్దంటావా? ఇది మీ అబ్బాయికి మా ఊరు నుంచి ఇచ్చే కట్నం అనుకో. ఏమ్మా, ఇప్పుడు మీ అల్లుడు 5 ఎకరాల మాగాణికి యజమాని. వాళ్లకి పెళ్లి చేయడం మీకు ఇష్టమేగా? ఏంటయ్యా మాట్లాడరు? నేనేం చెబితే అది న్యాయమైపోతుందా? మీ ఉద్దేశం ఏమిటో చెప్పరా? శివరామకృష్ణ గారు, మీరు తీర్పు చెప్తే ఎదురు చెప్పే అవకాశం ఉంటుందా చెప్పండి. మొత్తానికి ఇటు ప్రేమికులని అటు వాళ్ల తల్లిదండ్రులని ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా సమస్య పరిష్కరించారు. మీ గొప్పతనం మరోసారి చాటుకున్నారు. ఇందులో నా గొప్పదనం ఏముందయ్యా? వాళ్ళు ప్రేమించుకున్నామని ధైర్యంగా వచ్చి చెప్పారు. అది నాకు నచ్చింది. నాకు చేతనైన సహాయం చేశాను, అంతే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లేండి. కష్టపడి చదివారు, ఇష్టపడి పెళ్లికి సిద్ధపడ్డారు. ఇకపై కూడా కష్టపడి జీవితంలో ఒక్కో మెట్టు ఎదగాలి. ఇప్పుడు మీలో ఉన్న ఇష్టం ఎప్పటికీ అలాగే ఉండాలి. సుఖంగా ఉండండి. సెలవు. ఒక్క నిమిషం. నమస్కారం అండి. మీ తీర్పు విన్నాను. చాలా సంతోషంగా ఉందండి. మీరు ఈ వయసులో ఉండి కూడా ప్రేమ గురించి గొప్పగా చెప్పారు. ఏ వయసులోనైనా ప్రేమ ప్రేమే కదమ్మా. అవుననుకోండి. ఏమిటమ్మా ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నావు? అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. పర్వాలేదు, చెప్పు. మీరిచ్చిన తీర్పులో చిన్న లోపం కనిపించింది. ఎవరమ్మా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మా శివరామకృష్ణ గారి తీర్పుకే వంక పెడుతున్నావా? భాస్కర్రావు గారు, చెప్పమ్మా, ఏమిటా లోపం? క్షమించండి, నేను తీర్పులో తప్పుంది అనలేదు. భయపడకు. నీకు అనిపించిన లోటేమిటో చెప్పు. చెప్పమ్మా, సందేహించకు. మీ తీర్పు వాళ్ళ ప్రేమని గెలిపించింది, కానీ వాళ్ళని ప్రేమికులుగా గెలిపించలేకపోయింది అని నా అభిప్రాయం. ఏంటమ్మా నువ్వు? ఏమిటి నువ్వు అనేది? ప్రేమ గెలవడం ఏమిటి, ప్రేమికులు గెలవకపోవడం ఏమిటి? ఆవేశపడకండి.
ముందు నేను చెప్పేది వినండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది మేము వినేది? ఆగండి ఆగండి, నువ్వు చెప్పమ్మా. ప్రేమకి పెద్దల అంగీకారం ముఖ్యమేనండి. కానీ ఆ ప్రేమని నిలబెట్టుకోవడానికి పెద్దల సాయం తీసుకుంటే ఆ ప్రేమ విలువ పడిపోతుంది. మీరా ప్రేమికులను అర్థం చేసుకొని వాళ్ళ ప్రేమలో ఉన్న నిజాయితీని మెచ్చి వాళ్ళకి అండగా ఉండటం తప్పు కాదండి. కానీ వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడి జీవితంలో ముందుకు సాగడానికి వాళ్ళు చదువుకున్న చదువు, వాళ్ళు సంపాదించుకున్న విజ్ఞానం వాళ్ళకి సహాయపడాలే కానీ వాళ్ళని సోమరులను చేసే పెద్దలాస్తి కాదండి. ఆస్తుంటే అనుకున్నది సాధించాలనే తపన తగ్గిపోతుంది. బ్రతకడానికి ఇంకో మార్గం ఉంది కదా అని బద్ధకం పెరిగిపోతుంది. ఇద్దరు మంచి చదువు చదువుకున్నారు. వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది, మంచి జీతం వస్తుంది. ప్రేమలో నిజాయితీ ఎంత అవసరమో ఆ ప్రేమ బ్రతకడానికి వాళ్ళకి సహనం కూడా అంతే అవసరం. సులువుగా బ్రతికే మార్గంలో సుఖం ఉండొచ్చు. అది మూసుకుపోయిన రోజున కష్టపడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మీకు చెప్పే అంత దాన్ని కాదు, కానీ వీలైతే మీ తీర్పులో చిన్న సవరణ చెయ్యండి. వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడిన తర్వాత వాళ్ళ పెళ్లికి అంగీకారం తెలపండి. నిస్వార్థమైన వాళ్ల ప్రేమలో ఒకరి సాయం లేకుండా బ్రతకడానికి ధైర్యం కూడా ఉందని నిరూపించుకునే అవకాశం వాళ్ళకివ్వండి. ఇదే నేను మీకు చెప్పాలనుకుంది. మీకు తప్పనిపిస్తే నన్ను మన్నించండి. తప్పే, నాది తప్పే. ఈ అమ్మాయి చెప్పింది 100 పాళ్ల నిజం. నిస్వార్థమైన ప్రేమను గెలిపించాలని మాత్రమే నేను ఆలోచించాను. కానీ ఈ అమ్మాయి ప్రేమ విలువను కాపాడి ప్రేమికులుగా వీళ్లను గెలిపించాలని ఆలోచించింది. ఈ అమ్మాయి చెప్పిన విషయం నాకు తరాల అంతరాన్ని తెలియజేసింది. నేటి తరం అమ్మాయి అయినా మేటి తీర్పు చెప్పింది. వీళ్ల చదువుకు తగ్గ ఉద్యోగాలు సంపాదించుకుని వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేంత వరకు ఈ వివాహాన్ని వాయిదా వేస్తున్నాను. అంతవరకు వీళ్లకు వేరే పెళ్లి సంబంధాలు చూడవద్దని వీళ్ల తల్లిదండ్రులను ఆదేశిస్తున్నాను. నేను ఈ అబ్బాయికి ఇస్తానన్న మాగాణి పెళ్లిలో ఈ ఊరి కట్నంగా ఇస్తాను. ఎవరమ్మా నువ్వు? ఇంతకు ముందెప్పుడు నీ ఊళ్ళో చూడలేదే? నేను ఇంతకు ముందెప్పుడు ఈ ఊరు రాలేదండి. మేము అమెరికాలో ఉంటాం. ఇండియా రావడం ఇదే మొదటిసారి. అలాగా? అమెరికాలో పెరిగిన అచ్చం తెలుగమ్మాయిలా చాలా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తున్నావే. పెరిగింది అమెరికాలో అయినా మా అమ్మ నాన్న నన్ను సంప్రదాయబద్ధంగానే పెంచారండి. ఆశ్చర్యంగా ఉందే. నువ్వు ఎవరమ్మాయివి? విశ్వనాథ్ గారి అమ్మాయిని. ఎవరమ్మాయివి? నేను మీ పెద్దబ్బాయి విశ్వనాథం గారి కూతుర్ని తాతయ్య. అయ్యగారి మనవరాలట. అందుకే ఆయన ఇచ్చిన తీర్పుని మార్చి చెప్పమని ధైర్యంగా చెప్పింది. అవునులే, ఆ లక్షణాలు ఆయన రక్తంలోనే ఉన్నాయి కదా. ఎలా ఉన్నారు తాతయ్య?
సరే పద. పద. అయ్యగారు, అమ్మాయి గారు వచ్చేస్తున్నారు. అయ్యగారు, ఏం కొంపలు మునిగిపోయాయని అలా పరిగెడుతున్నావు? కాస్తుంటే అవతల పడిపోయాయి. ఇక్కడ పడిపోయాయా? ఏడు బాబయ్యే? పడిపోయావు అంటే పడిపోయావని కాదురా, నేను పడిపోయావని. నీకెందుకురా అంత ఆవేశం? ఆవేశం కదా బాబు, ఆనందం అనమాట. అమ్మాయి గారు వచ్చేస్తున్నారు. అమ్మాయి గారు ఎవర్రా? అమెరికా అమ్మాయి గారు బాబు. ఈ విషయం ఇంట్లో అందరికి చెప్పాలి. వస్తాను బాబా. అయ్యగారు, అమెరికా అమ్మాయా? అమెరికా అమ్మాయి ఎవరబ్బా? రాఘబాబు గారు, చిరబాబు గారు, మాధబాబు గారు, చిన్నబాబు గారు, లక్ష్మమ్మ, అందరు రండి, అందరు రండి. పాలు రండి. ఓ అమ్మగారా. అబ్బబ్బబ్బబ్బా, వీడొకడు. అమ్మగారా, ఏంట్రా, ఏంటా తొందర? ఏమైంది? అందరినీ రమ్మనమ్మా, ఒకే పాలు చెప్పేస్తాను. ఏంట్రా, ఏమైంది? అదంటే శుభవార్త అండి. ఏంటో ఆ శుభవార్త? శుభవార్త? శుభవార్త ఏంట్రా? కొంపు తీసి ఊళ్ళో వాళ్ళందరూ మా ఆయన ఉతికారేశారా ఏంటి? అలా మాట్లాడకలా. అలా ఏంటి అలా? అలా అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? వాపడకు. నీ పేరు అష్టలక్ష్మి, అది పలకడానికి నాకు కష్టంగా ఉంది. అందుకే అష్టలో ఆ, లక్ష్మిలో లా లాక్కొని అలా అని ఇలా ముద్దుగా పిలుస్తున్నాను. ఇలా అసలు మిమ్మల్ని ఊరుకోనండి, మీ గొడవ ఎప్పుడు ఉండేదేలా గానీ. వాళ్ళ సంగతి వదిలేరా, ముందు విషయం ఏంటో చెప్పు. అమెరికా నుంచి విశ్వనాథం గారు వచ్చిందండి. ఏంటి, అక్కి వచ్చిందా? ఏమిట్రా నువ్వనేది? అన్నయ్య కూతురు వస్తుందా? అవునండి, అయ్యగారు దగ్గరుండి ఇంటికి తీసుకొస్తున్నారు. మామయ్య గారే దగ్గరుండి తీసుకొస్తున్నారా? అవునమ్మా, ఆ అమ్మాయి రచ్చబండ దగ్గర అయ్యగారు చెప్పిన తీర్పునే మార్చి చెప్పేసిందంట. ఆ అమ్మాయి చెప్పిన తీర్పులో న్యాయం ఉందని అయ్యగారు మెచ్చుకున్నారంట. దగ్గరుండి అయ్యగారే మా ఇంటికి తీసుకొస్తున్నారంట. ఏంటిది, ఇంత మంచి శుభవార్త చెప్తే ఒకళ్ళ మొఖాన్ని కూడా ఆనందం లేదు. ఏమై ఉంటుందబ్బా? ఆ అమ్మాయి మీ అన్నయ్య కూతురే కదండి. రూపా, ఆ అల్మారాలో నా పర్సుంది.
నాన్న. మాట్లాడరేంటండి? మావయ్య గారే అమ్మాయిని ఇంటికి తీసుకొస్తున్నారట. మరి మీకెందుకండి అంత పంతం? రూపా, కాలేజీలో ఫీజు కట్టాలన్నావు కదా, ఎప్పుడు లాస్ట్ డేట్? ఈ నెలాఖరు వరకు టైం ఉంది నాన్న. టైం ఎప్పుడు ఒకేలా ఉండదు రూపా. ఏంటండి మీరు? నేను మీతో మాట్లాడుతుంటే మీరు దాంతో మాట్లాడతారేంటి? కోపం వచ్చిందా? వస్తుంది. మనకిష్టమైన వాళ్ళు మన మాట వినకపోతే ఖచ్చితంగా కోపం వస్తుంది. అదే కోపం మా నాన్నగారికి వచ్చింది. మా నాన్నగారు వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకునేవారో తెలుసా? కానీ వాడి స్వార్థానికి మా నాన్నగారి మనసు గాయం చేసి వెళ్ళిపోయాడు. క్షణాల్లో బంధం తెంచేసుకున్నాడు. మా అమ్మ చనిపోతే చూడ్డానికి కూడా వాడు రాలేదు. అప్పుడు మా నాన్నగారి మనసు ఎంత నరకం అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు. ఆనాడే నాన్నగారు తన దృష్టిలో వాడు చనిపోయాడని నిర్ణయించుకున్నారు. ఆయన పడే బాధని కళ్ళారా చూసిన నేను ఆయనే కరెక్ట్ అని నమ్మాను, నమ్ముతున్నాను. కానీ ఇప్పుడు మావయ్య గారే అమ్మాయిని ఇంటికి తీసుకొస్తున్నారు కదండి. ఆ విషయమే నాకు ఆశ్చర్యంగా ఉంది మాధవి. కానీ నాన్నగారు ఏం చేసినా అందులో ఓ అర్థం ఉంటుంది. మళ్ళీ ఇంకెప్పుడు నీ ఉనికి నాకు తెలియనివ్వు.